అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే తేలకపల్లి రవి మీ అందరికీ తెలుసు, ఈయన పెద్ద పొలిటికల్ అనలిస్ట్. వీళ్ళంతా ఎవరి కోసం పనిచేస్తున్నారు? తేలకపల్లి రవి కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ నాగేశ్వరరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారు. అయితే తమిళనాడులో మొన్న జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ పెట్టినటువంటి 23 నెలలు 24 నెలలకు తమిళనాడు రాజకీయాలలో అది ఒక సెన్సేషనల్. ఎప్పుడైతే అది జరిగిందో ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఊపే కుక్కలు, అంటే ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడి చేసేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జనసేన కార్యకర్తలు కూలీలుగానే మిగిలిపోతారా, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి ఆశ లేదా అని చెప్పేసి కొంతమంది మీడియా ముందుకు వచ్చేసి కొంత సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. అందులో ఆ తేలకపల్లి రవి లాంటి వాడు కూడా ఒకసారి 2 సార్లు ఓడిపోతే మూడోసారి ట్రై చేసి ఉండాల్సింది, ఖచ్చితంగా మనోడు ముఖ్యమంత్రి అయ్యేవాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనోడు అన్నట్టుగా మాట్లాడాడు. దానికి ఈ మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వీడియోస్ ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. రాజకీయాలతోటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని పోల్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరికి ముఖ్యమంత్రి అవ్వకూడదని ఆశ ఉంటుందండి? తేలకపల్లి రవి, నీకు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వస్తే నువ్వు వదులుకుంటావా? ఎవరైనా వదులుకుంటారా? ముఖ్యమంత్రి అవ్వటానికి ఎవరైనా వదులుకుంటారా? నాకు అవసరం లేదులే అని చెప్పి పిచ్చోళ్ళు అయితే వదులుకుంటారా? నాకు కూడా కోరుకుంటుంది ముఖ్యమంత్రి కావాలని. అయితే నా స్తోమత ఏంది, నా పరిస్థితి ఏందో నాకు తెలుసు. అంతేగాని ముఖ్యమంత్రి కావాలని కోరిక ఎవరికి లేకుండా ఉంటుందండి? సరే, మొత్తం మీద మనోడు మాట్లాడుతున్నాడు. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఊపే కుహ, ఊళ్ళో పెళ్ళికి కుక్కలడావుడు, అంటే తేలకపల్లి రవి లాంటి వాడిని కుక్కలతో పోల్చాడని పాపం మా తేలకపల్లి రవి తెగ బాధపడుతున్నాడు. సరే, ఒకసారి మనోడి బాధ ఏందో చూసి ఆ తర్వాత మనం ఆయన ఏదో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు, దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఊళ్ళో పెళ్ళైతే చునకాలకు ఇది కుక్కలకి ఇది అన్నట్టుగా విజయ్ గెలిస్తే నాకేంటి, నాతో ఎందుకు పోలుస్తున్నారని. సార్, ఎవరు ఆల్ కంపారిజన్స్ ఆర్ లేమ్ అన్నట్టు, ఆల్ స్టైల్ పోలికలన్నీ ఓటివి. ఆయన నటుడు, మీరు నటులు, మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఒక దెబ్బతో మీరు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు, కూలుస్తారు కదా ఎవరు. నేను దాంట్లో పెద్ద వైసీపీ వాళ్ళు పోల్చారు, దురుద్దేశంతో ఎవరైనా అన్నారంటే అది వేరే విషయం. కానీ మీ అభిమానులు కోరుకోలేదా? మీ అనుయాయులు కోరుకోలేదా? మీ కుటుంబ సభ్యులు కోరుకోలేదా? చిరంజీవి గారే ఒక సభలో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటుంది అన్నారు, గుర్తు చేసుకుంటే. కాబట్టి ఒక మాట తూలేటప్పుడు ఎవరైనా కానీ కొంచెం పదాలు మాట్లాడడం కదా కష్టం కదా, ఎవరి మీదైనా చెప్పొచ్చు. నేను ఎవరిని తక్కువ చేయడానికి అట్లా అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి బాగుంటుంది అనే ఒక వేడుకలో సీఎం అని చాలాసార్లు నినాదాలు ఇస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరు ఓట్లు వేస్తే సీఎం అవుతాను కానీ మీరు ఒకటి స్లోగన్స్ ఇస్తే అవ్వను అన్నారు. కాబట్టి ఆయన సీఎం కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది కదా. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయినప్పుడు అది మళ్ళీ పైకి వచ్చి కొంచెం ఆ మాటలు అంటే వాళ్ళు ఏవేవో జంతువులు ఎందుకు అవుతారండి, వాళ్ళ అభిమానులే అవుతారు. ఇప్పుడు నాకేంటంటే సరే అది బాగుంది, అభిమానులు అంటే ఫీల్ అవుతున్నారు కానీ మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మీరు కాంట్రవర్సీలు చేశారు కాబట్టి. ఎందుకంటే ఆ పదం, ఆ చెప్పు తీసుకొని కొట్టడం అనేది మీకు పడింది, ఆ చెప్పు దెబ్బ మీకు పడింది కాబట్టి మీరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మామూలు కనిపించింది కానీ అద్భుతమైనటువంటి ఎనలిస్ట్ అనమాట. అంటే ఇతని విధానం ఎలా ఉంటుందంటే నోటితో పొగుడుతుంటాడు, నొజుడితోటి ఎక్కిరిస్తుంటాడు. ఆ విధంగా ఉంటుంది మనోడి యొక్క స్టైలు. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో నేను క్లియర్గా చెప్తున్నా, ఆయన అభిమానులే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఒక వ్యక్తి పార్టీ పెట్టాడంటే ఖచ్చితంగా గవర్నమెంట్ని ఫామ్ చేసి అధికారంలో రావాలనే పార్టీ పెడతాడు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావాలని కోరిక లేక నా పార్టీ పెట్టింది. ఆయన ముఖ్యమంత్రి కావాలి కాబట్టే మా నాన్న ముఖ్యమంత్రిగా చచ్చిపోయాడు, ఆ ముఖ్యమంత్రిగా మా నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రిగా నేను ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చాడు. అరే బాబు, మీ మీద సిబిఐ కేసులు ఉన్నాయి, నిన్ను అరెస్ట్ చేసి లోపల పడేస్తాం అని చెప్పినా కూడా లేదు, నా తండ్రి రాజకీయ వారసత్వాన్ని నేను కొనసాగిస్తాను. మీ తండ్రికి రాజకీయ వారసత్వం ఇచ్చింది ఏది? కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ నేను రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పేసి వచ్చేసాడు. మరి అట్లాగే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుని తప్పులేదు. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేసిన మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరికైనా అది పదవి అనేది ఎవరికి ఎగుడు కొట్టదు, ఏమి ఇబ్బంది పెట్టదు.
కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆశ పట్టడంలో తప్పు లేదు, కానీ సాధ్యాసాధ్యాలని పరిశీలించుకోవాలి. ఆ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులను సరిదిద్దుకోవాలి. తమిళనాడులో ఆ రోజు కరుణానిధి గారు అలాగే జయలలిత గారు లాంటి ఇద్దరు ఒక మహోన్నతమైనటువంటి రాజకీయ ధురంధరులు ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో స్టార్డమ్ ఇమేజ్ కలిగినటువంటి కమల్ హాసన్ లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టేసి అక్కడ పొలిటికల్గా సర్వే అవ్వలేక పార్టీ ఎత్తేసారు. దానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఆ రెండు పార్టీల మీద అప్పుడు విపరీతమైనటువంటి గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ ఎక్కడ పడిపోలేదు. అందువల్ల ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన కమల్ హాసన్ ఏమన్నా చిన్న చిత్తగా నటుడా? కాదు కదా. తమిళనాడులోనే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇక రజనీకాంత్ గారు కూడా ట్రై చేద్దాం అనుకుని మనకెందుకు వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ఆయన రెస్ట్ తీసుకున్నారు. అది వాస్తవ విషయం. అయితే విజయ్ గారు పార్టీ పెట్టే నాటికి కరుణానిధి గారు లేకపోవటం, అలాగే స్టాలిన్ లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ డిఎంకే పార్టీ తరఫున ఆ సినీ గ్లామర్ లేకపోతే ఆ బేస్డ్ ఒక మహోన్నతమైనటువంటి శిఖరం జయలలిత లాంటి వ్యక్తి లేకపోవటం ఒక రకంగా డిఎంకే పార్టీ అంటే మైనస్లో అవటం స్థానం. ఆ స్థానంలో కరెక్ట్ టైంలో విజయ్ గారు పార్టీ పెట్టి నిలబెట్టుకోగలిగారు. అలాగే అక్కడ ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇలాంటి పొలిటికల్ బ్రోకర్లు అంటే మీలాంటి పొలిటికల్ బ్రోకర్లు అక్కడ లేరు. ఎందుకంటే డబ్బులు ఇస్తే మీరు షోస్లోకి వెళ్ళి కూర్చొని భజన చేసినటువంటి పొలిటికల్ బ్రోకర్లు అక్కడ లేరు. ప్రజల మైండ్ సెట్ని మార్చేటువంటి పొలిటికల్ బ్రోకర్స్ అక్కడ లేరు. అందుకు మనం చాలా సంతోషపడాలి, చాలా గర్వపడాలి మనం. ఎందుకంటే అరే ఏం మాట్లాడుతున్నాడు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చాడు ఒక వ్యక్తి, రాష్ట్ర మార్పు కోసం వచ్చాడు, అతని వెనకాల మనం నిలబడదాం, అతనికి మనం సపోర్ట్ చేద్దాం అనేది కాకుండా నాకు ఎంత డబ్బులు ఇస్తారు, నాకు డబ్బులు ఇస్తేనే నేను పాలిటిక్స్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తేనే మీకు ఫేవర్గా మాట్లాడతాను, నాకు డబ్బులు ఇస్తేనే మిమ్మల్ని జాకీలేసి పైకి లేపుతాను అంటే కమర్షియల్ మైండ్లోనే పార్టీలని పొలిటికల్ అనలిస్టులు ఉన్నంత వరకు, మీలాంటి బ్రోకర్లు ఉన్నంత వరకు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, వ్యక్తుల ప్రాతిపదికన విభజన జరుగుతూనే ఉంది. ఏమి నాకు అర్థం కావట్లా. మీరు అంటున్నారు కదా ఇప్పుడు 16 నెలలు జైల్లో ఉండి అనేక కేసుల్లో 420 కేసెస్లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వీరుడు, సూర్యుడు, రాజశేఖర రెడ్డి బిడ్డ, మొనగాడు, మొగోడు, మాట తప్పడు, మడమ తిప్పడు, మరి ఎందుకు పెట్టారు కేసులు? ఎందుకు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు? అంత మాట తప్పని, మడమ తిప్పని, మొగోడు, మొనగాడు అయినోడు ఆయన మీద కేసులు పెట్టినప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి నా మీద ఉన్నటువంటి కేసుల్ని ముందు అర్జెంటుగా ప్రూవ్ చేయండి, నేను విచారణకు హాజరవుతాను, లేదు నాకు 2014 ముందున్న ఆస్తులే, 4కు ముందున్న ఆస్తులే ఇప్పుడు నేను వ్యాపారాలు చేసి సంపాదించాను అని చెప్పేసినటువంటి ఎవిడెన్స్ని ఎందుకు కోర్టుకు సబ్మిట్ చేసుకోలేకపోతున్నాడు? ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు ఇప్పటికీ ట్రయల్ రన్ నడవట్లేదు. ఎవరిని మ్యానిపులేట్ చేస్తున్నారు? మరి మీరు అలాంటి వ్యక్తిని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మీరు పొలిటికల్ బ్రోకర్లు అయితేనేగా, సిగ్గు లేకుండా ఉంటేనే కదా మీరు పనిచేస్తుంది. కుక్క అన్నందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావే, కుక్క కంటే హీనం నువ్వు, బజార్లో దొరికే గజ్జు కుక్క కంటే హీనం. వయసు ఉంది, ఎందుకు ఉపయోగం ఏముంది చెప్పు? దేనికన్నా ఉపయోగపడుతుందా? రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడట్లా, వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగపడట్లా, కనీసం నీ మాతృభూమికి కూడా మీరు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. నేను మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, ఎవరికైనా ఉంటుంది, ముఖ్యమంత్రి కావాలని కోరిక ఎవరికి ఉండదు. నేను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతానంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి భజన చేస్తావా? విత్ ఇన్ 5 minutes జగన్మోహన్ రెడ్డి లెక్కలు బొక్కలన్నీ బయట పెట్టవా? అది పదవి, అది ఎవరికైనా ఉంటుంది. కానీ 2019లో పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది ఏంటి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పార్టీని పొలిటికల్గా సర్వే చేయాలి అని అంటే మన రాష్ట్రంలో సెట్గా అనేటువంటి వాతావరణం ఉంది. ఒక్కొక్క దాన్ని టైం అంటారు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఆ రోజుల్లో. అందువల్ల ఎన్టీఆర్ గారికి ఆ సునామీ సృష్టించడానికి అవకాశం లభించింది. అందుకాక అప్పుడు ఉన్నటువంటి పార్టీలు సిపిఎం, సిపిఐ లాంటి చిన్న చిన్నగా పార్టీలు కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేని పరిస్థితి. కాబట్టి ఆ పరిస్థితిలో ఎన్టీఆర్ గారు సర్వే అవ్వగలిగారు. మరి కమల్ హాసన్ గారు నెంబర్ 1 స్టార్ కదా, మరి ఆయన ఎందుకు సర్వే అవ్వలేదు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, మరి కమల్ హాసన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఎప్పుడైతే కమల్ హాసన్ గురించి మాట్లాడతారో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బయటపడతాయి. మీలాంటి లేకి నా కొడుకుల లేకి బుద్ధి, డబ్బులు ఇస్తే ఈరోజు బురద జల్లేటువంటి లేకి బుద్ధి బయటపడింది. నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నష్టం ఏంటి? నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి కాకపోతే తన కేసులు ఎక్కడ విచారణకు వస్తాయో, తను ఎక్కడ జైల్లో వేస్తారో. ఈయన ఇంకొక విషయం చేశాడు. ఈయన ఇంకొక దాంట్లో అనాలిసిస్ చేశాడంటే ఏమని, పోయి పవన్ కళ్యాణ్ గారంట అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని బొక్కలో వేయమని చెప్పేసి మా మీద ఒత్తిడి చేస్తున్నారని చెప్పారంట. దానికి అమిత్ షా గారు, చంద్రబాబు నాయుడు గారు మనకి ఆఫ్లైన్ మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి మనకి పర్మనెంట్ మిత్రుడు. అసలు ఏం చెప్తున్నారు? ఏమన్నా అర్థం ఉందా?
జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీ అయినా పొత్తు పోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ అవినీతి మరకలు, ఆ మరకలు మనకు అంటుకుంటే మన పార్టీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది అనే భయం. దాన్ని కూడా ఆయన సింగిల్గా వస్తున్నా, సింహంలా వస్తున్నా, అరే వాళ్ళంటే ఎట్లాగో బుర్రా గట్టా లేనటువంటి మొద్దునాయాళ్ళు. మీరు పొలిటికల్ అనలిస్ట్ కదా, మీకు అర్థం కాదా? ఒక క్రిమినల్, ఒక పార్టీ పెట్టడానికి అర్హత లేనటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి పార్టీతోటి ఎవరు పొలిటికల్గా సస్టైన్ వాళ్ళతో కలిసి నడవలేరు. అదే జగన్మోహన్ రెడ్డి పార్టీకి అతిపెద్ద మైనస్ అని తెలియదా? మరి ఎందుకు మీరు చేస్తున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు కాసిపడి మీరు చేస్తున్నారు. మరి అంత తప్పేంటి? పవన్ కళ్యాణ్ గారు కుక్క అన్నారని ఎందుకు బాధపడుతున్నారు?